హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆమె వయస్సు 27 సంవత్సరాలు. అంటే మంచి యుక్త వయస్సు అన్నమాట, ప్రౌఢ వయస్సు అన్నమాట. పేరు సోలంకి. మెదక్ జిల్లాలోని మెదక్ పట్టణంలో ఉంటుంది. మెదక్ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఆమె నివాసం. కానీ ఆమె ఓ కామ పిశాచి. ఆమె పరువాలు ఎప్పుడు ప్రకంపనలు రేపుతుంటాయి. ఆమె వయస్సు ఎప్పుడు ఎవరినో ఒకరిని పిలుస్తూనే ఉంటుంది. ఎస్, ఆమెకు మగవాళ్ళు కావాలి. నిత్యం అదే ధ్యాస. పెళ్ళై 2 పిల్లలున్నా సరే ఆమె మొగుడితో కాకుండా ఇతర మగవాళ్లను వెంటాడుతుంటుంది. ఆమె తన కోరిక తీర్చుకోవాల్సిందే. అంటే పక్కాగా చెప్పాలంటే, మోటు భాషలో చెప్పాలంటే ఆమె ఓ కామ పిశాచి. ఆమె తన కోరికను తీర్చుకునేందుకు వయస్సును కూడా పట్టించుకోదు. ఏ వయసు అయిన వారే సరే ఆమెకు కావాల్సింది మగాడే. సోలంకి మెదక్ పట్టణంలోని హనుమాన్ నగర్ ప్రాంతంలో గత 3 ఏళ్లుగా అద్దెకుంటుంది. అంటే ఆమె అద్దె ఇంట్లో నివాసం కొనసాగుతుంది. పెళ్ళయింది, 2 పిల్లలున్నారు, భర్త ఉన్నాడు. ఆమె కూడా అంతో ఎంతో అందగత్తే. కానీ ఆమెలో విపరీతమైన కాంక్షలు ఆమెను అడ్డదారి పట్టేలా చేశాయి. ఏకంగా అటు ఇటు కాకుండా తాను అద్దె ఇంట్లో ఉంటున్న ఇంటి ఓనర్ కొడుకు, ఆ కొడుకు వయసు ఎంతో కూడా పట్టించుకోకుండా మైనారిటీ తీరని ఆ కుర్రాడిని లోపరుచుకుంది. ఆ కుర్రాడితో శారీరక వాంఛలు తీర్చుకుంది. నిత్యం ఆ కుర్రాడిని తన వెంటే తిప్పుకుంటూ తన గదిలో ఉంచుకుంటూ ఆమె పిచ్చల వెడి శృంగారానికి పాల్పడింది. ఆ మాయమాటలు చెప్పిందో మరేం చేసిందో ఆ కుర్రాడు కూడా ఆమెతోనే గడిపాడు, ఆమెతోనే ఉన్నాడు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఏమనుకుందో ఏమో, ఆ కుర్రాడితో చెక్కేసింది. ఇంట్లో ఉన్న బంగారం, నగలు అన్నీ తీసుకొని చెన్నైకి పారిపోయింది. అక్కడ తన కొడుకంతటి వాడితో కాపురం పెట్టేసింది. ఆ కుర్రాడి తల్లి తన కొడుకు కనిపించకపోవడంతో, అదే సమయంలో అద్దె ఇంట్లో ఉన్న ఆ మహిళ కూడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళపై అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఆమె ఆచూకీని కనుగొన్నారు. ఆమె చెన్నైలో ఆ కుర్రాడితో సహా ఉండి జల్సా చేసింది. తీసుకెళ్లిన డబ్బు అయిపోతే బంగారం అమ్ముకొని మరీ జల్సా చేశారు. పోలీసులు తన ఆచూకీ కనుగొన్నారని, తనను వెంటాడుతున్నారని తెలుసుకున్న ఆ యువతి ఆ కుర్రాడిని మెదకు తీసుకొచ్చి వదిలేసి పారిపోయింది. కానీ పోలీసులు ఆమెను వదలలేదు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి మెదక్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆమెపై పోక్సో చట్టం కూడా నమోదు చేశారు. ఇలాంటి మహిళలు కూడా ఉన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా తన కొడుకంతటి వాడితో, మరీ మైనారిటీ తీరని కుర్రాడితో శృంగార రాసలీలలు కొనసాగించి ఆ మాయమాటలు చెప్పిందో మరేం చేసిందో ఆ బాలుడి జీవితాన్ని ఛిద్రం చేసింది. ఆ బాలుడిని లేపుకుపోయింది. ఆ బాలుడితో అసహజమైన లైంగిక క్రియకు పాల్పడింది. చిన్నారి బాలుడు ఏం చెప్పిందో తెలియదు, కానీ ఆమె చెప్పినంతా చేశాడు. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి. గతంలో ఆంధ్రాలో, రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇది మరీ దారుణమైన విషయం. సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం.